ఆ డబ్బున్నది కాకుండా యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ హీ హెస్ బికమ్ హీరో. అదే చూపించారు మూవీలో. ఎవ్రీ యూత్ షుడ్ వాచ్. ఎవ్రీ యూత్ షుడ్ వాచ్. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? ఫస్ట్ మూవీలో లేదు, బాగా చేశాడు. బాగా చేశాడు అన్నిటికీ. మనం బిగ్ బాస్ లో చూసాం కదా, మీకు అదే అనిపించింది? సేమ్ యాటిట్యూడ్, సేమ్ యాటిట్యూడ్. తను బిగ్ బాస్లో ఏదైతే క్యారీ చేశాడో మూవీ అంతా కూడా అదే క్యారీ చేశాడు. దో హీస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, అసలు అలా ఎక్కడ లేడు. తనకంటూ ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అయ్యాడు. ఇట్స్ గుడ్. ఆ డైరెక్షన్ ఆర్ఆర్ చాలా బాగుందండి. మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ ద. కాన్సెప్ట్ ఎలా ఉంది మేడం? బాగుంది, కొత్తగా. ఈ రోజుల్లో యూత్ చూడాలి, అదే చెప్తున్నాను. యూత్ షుడ్ వాచ్. యూత్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ గౌతమ్ కృష్ణని చూసినట్టయితే బయట మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్గానే తెలుసు, లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుసు, కానీ హీరోగా ఎవరికి తెలియదు అండ్ హీరోగా కూడా ఎవరు చూడట్లేదు. తను చాలా మూవీస్ చేస్తాడండి. హీ హ్యాస్ అ వెరీ గుడ్ పొటెన్షియల్ ఇన్ హిమ్. బాగా చేసి ఫస్ట్ మూవీ లాగా లేదు, అంటే ఐ థింక్ ఇట్స్ సెకండ్ మూవీ, బట్ హోల్ అండ్ సోల్ తనే స్టోరీ రాశాడు అంతా, కాబట్టి ఇట్స్ నైస్, నైస్ మూవీ. అంటే దీంతో మంచి ఫ్రేమ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఆ అబ్బాయి ఆల్రెడీ బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. సో ఇంకా అప్కమింగ్ మూవీస్ చాలా వస్తాయి అనుకుంటా. అంటే తన యాటిట్యూడ్ చాలా బాగా క్యారీ చేశాడు. ఆ క్యారెక్టర్కి తను బయట ఉన్నదానికి కరెక్ట్గా సరిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి మురళీ నాయక్ గారిని పేరెంట్స్ వాళ్ళని పిలిచారు కదా, మురళీ నాయక్ వాళ్ళది. సో ఈ మూవీలో వాళ్ళకి సంబంధించినది ఏమైనా ఉందంటారా? లేదండి, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను కూడా వచ్చాను, బట్ అంత గుర్తులేదు నాకు.